ట్రంప్ టారిఫ్లను అమెరికా సుప్రీంకోర్టు అయితే కొట్టేసింది. సుంకాలు విధించే అధికారం అధ్యక్షుడికి లేదు అని స్పష్టం చేసింది అమెరికా సుప్రీంకోర్టు. ఇప్పటి వరకు వివిధ దేశాల నుంచి వసూలు చేసిన సుంకాల్ని కూడా ట్రంప్ తిరిగి చెల్లించాల్సిందే అంటూ సుప్రీం స్పష్టం చేసింది. ఇప్పటికే పలు దేశాలపై సుంకాలు విధించారు ట్రంప్. మొత్తం 16 లక్షల కోట్ల విలువైన సుంకాలను తిరిగి చెల్లించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. భారత్ పై ఇప్పటికే 18% సుంకాలు విధించారు ట్రంప్ సుంకాలను 6 జడ్జిలు వ్యతిరేకించినట్లు తెలుస్తోంది. సో ట్రంప్ కు అనుకూలంగా 3 న్యాయమూర్తులు, అలానే ట్రంప్ కి వ్యతిరేకంగా 6 జడ్జిలు ఈ వ్యతిరేకంగా నిర్ణయించినట్లు తెలుస్తోంది. సో సుప్రీంకోర్టు తీర్పుపై ట్రంప్ కూడా స్పందించారు. తన దగ్గర ప్లాన్ బి ఉందని చెప్తున్నారు ట్రంప్. బ్యాకప్ ప్లాన్ త్వరలోనే అమలు చేస్తానంటున్నారు ట్రంప్. దీనికి సంబంధించి మా అసోసియేట్ ఎడిటర్ మహాత్మాని అడిగి తెలుసుకుందాం. మహాత్మా, ట్రేడ్ డీల్ అనేది తన లైక్ ప్లాన్ బి అని ట్రంప్ చెప్తూ ఉన్నారు. బట్ ఎంత పాసిబిలిటీ ఉంది ఆ ప్లాన్ బిని అమలు చేసే విషయంలో? ప్లాన్ బి అమలు చేయాలన్నా కూడా ట్రంప్కున్న అధికార పరిధి ఏంటి అన్నది కూడా ఒకసారి మనం చూడాల్సి ఉంటుంది. అక్కడి రాజ్యాంగం ప్రకారం అధ్యక్షుడికి ఉన్న అధికారాల్లో ఇటువంటి ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకునే విషయం, పర్టికులర్గా ఈ ఎకనామిక్ అంశాల్లో ఆయన ఏకపక్షంగా నిర్ణయం తీసుకునే అధికారం లేదు అన్నదే ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు సారాంశం. 9 మంది న్యాయమూర్తుల్లో 6 న్యాయమూర్తులు ట్రంప్ తీరును, ట్రంప్ వ్యవహరించిన తీసుకున్న నిర్ణయాలను పూర్తి స్థాయిలో తప్పుబట్టారు. ఆ 6లో 2 న్యాయమూర్తులు ట్రంప్ హయాంలో నియమితులైన వారే ఉన్నారంటే మనం అర్థం చేసుకోవచ్చు. ఆయన తన అధికార పరిధిని దాటి ఏ మేరకు ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నారో, ఈ టారిఫ్ అనే ఒక అంశాన్ని వెపన్గా మార్చుకుని అన్ని దేశాలని భయపెట్టి తన దారికి తెచ్చుకునే ప్రయత్నం చేశారన్నది కూడా మనం ప్రపంచవ్యాప్తంగా గమనిస్తున్నాం. అందుకనే ఇప్పుడు అమెరికన్ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కేవలం అమెరికాని మాత్రమే కాదు, యావత్ ప్రపంచాన్నే ప్రభావితం చేస్తుందని కూడా చెప్పవచ్చు. ఆయన ప్లాన్ బి అని చెప్పుకుంటున్నప్పటికీ ఆ ప్లాన్ బిలో కూడా ఆయనకున్న అధికార పరిధి, దాన్ని ఎలా ఎక్సర్సైజ్ చేస్తారు, ఆయా దేశాలతో, ఇప్పుడు ఆ దేశాలన్నీ భారత్ కావచ్చు, లేకపోతే రష్యా కావచ్చు, ఇతర దేశాలన్నీ అమెరికాతో కుదుర్చుకున్న ట్రేడ్ డీల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రీసెట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు ఈ రీసెట్ చేసుకునే క్రమంలో గతంలో మాదిరిగా నెగోషియేట్ చేసే పవర్ ట్రంప్కి ఉండదు అని అన్ని దేశాలకు కూడా అర్థమైపోయింది. ఆ దేశాధ్యక్షుడిగా ఆయనకున్న అధికార పరిధి ఏంటన్నది తెలిసింది. 1970లలో వచ్చిన ఒక చట్టాన్ని ఉపయోగించుకుని, ఈ ఎమర్జెన్సీ ఎకనామిక్ పవర్స్ యాక్ట్ని ఉపయోగించుకుని ఆయన ఇంతకాలం ఈ టారిఫ్ తోటి గేమ్స్ ఆడుతూ వచ్చారు. కానీ అక్కడ దేశంలో అత్యవసర పరిస్థితి ఉన్నప్పుడు మాత్రమే ఆ దేశాధ్యక్షుడికి ఈ రకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశాన్ని అక్కడ రాజ్యాంగం కల్పిస్తుంది. మన దేశంతో ట్రేడ్ డీల్ అనేది ఇంకా కొనసాగుతుందంటారా? దాన్ని క్యాన్సిల్ చేసి మళ్ళీ పాత పద్ధతిలో ట్రేడ్ డీల్ జరుగుతుందంటారా మహాత్మా? భారత్తో కుదుర్చుకున్న ట్రేడ్ డీల్ కూడా రీసెట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుందనే నిపుణులు చెప్తున్నారు. ఆర్థిక రంగ నిపుణులు చెప్తున్న అభిప్రాయం ప్రకారం ఇప్పుడు 18% సుంకానికి భారత్ అంగీకరించి పరస్పరం చేసుకున్న ఒప్పందం అది. మరి ఆ ఒప్పందం యాస్టీజ్గా అమలవుతుందా లేదు అంటే ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రభావం దీని మీద కూడా పడింది. కాబట్టి ఎందుకంటే ట్రంప్కి ఆ అధికారం లేదు అని చెప్పి ఆ దేశ సుప్రీంకోర్టే తేల్చి చెప్పింది కాబట్టి ఈ డీల్ దాదాపు నలిఫై అయిపోతుంది. ఆ ప్రకారం మళ్ళీ కొత్తగా రీసెట్ చేసుకోవాలి. ఆ రీసెట్ చేసుకునే క్రమంలో మళ్ళీ నెగోషియేషన్స్ని స్టార్ట్ చేసి ఇద్దరికీ ఆమోదయోగ్యంగా ఉండే ఒక నెంబర్ దగ్గరకు వచ్చి, ఒక పర్సంటేజ్ దగ్గరకు వచ్చిన తర్వాత దాన్ని మళ్ళీ రీసెట్ చేసుకునే అవకాశం కనిపిస్తుంది అన్నదే ఆర్థిక నిపుణులు చెప్తున్న మాట. బట్ ఏదేమైనా ఇది ట్రంప్కి ఒక శరాఘాతం లాంటిదే. ఆయన ప్లాన్ బి అనుకుంటున్నా కూడా ఆ ప్లాన్ బి సైతం సక్సెస్ఫుల్గా అమలు చేయలేని పరిస్థితే ఆయన ముందుంది. మరి దీన్ని ఎలా ఆయన ఎదుర్కొంటారు ఏంటి అన్నది యావత్ ప్రపంచం ఉత్కంఠగా ప్రస్తుతం ఎదురుచూస్తుంది. మహాత్మా, అయితే ఇక్కడ అమెరికా సుప్రీంకోర్టు ఒక్క విషయాన్ని మాత్రం చాలా స్పష్టంగా చెప్పింది. ఆ నేషనల్ ఇంట్రెస్ట్ అండ్ ఇంటిగ్రిటీ దెబ్బతింటుంది అని. నిజంగానే టారిఫ్లతో ఇతర దేశాలు ఎలా అల్లాడిపోయాయో అలానే అంతర్లీనంగా అండ్ చాప కింద నీరులాగా అమెరికా కూడా అంతే నష్టపోయే దగ్గరలోకి వచ్చింది. అయినా సరే ట్రంప్ దీనికి సిద్ధంగా లేనట్లే తెలుస్తోంది. సో ప్లాన్ బి అమలయ్యే వరకు, లేకపోతే ట్రంప్ అనుకుంటున్నట్లుగా ప్లాన్ బి వర్కౌట్ అయ్యే పరిస్థితి అయితే లేదు. మరి దీన్ని ఇతర దేశాలు ఎలా చూస్తున్నాయి? ముఖ్యంగా టారిఫ్లు పెంచి వాళ్ళని బెదరగొట్టిన ఆ దేశాలు ఏవైతే ఉన్నాయో అవి ఎలా చూస్తున్నాయి? ఇప్పుడు ప్రపంచ దేశాలన్నిటికీ కూడా ఈ తీర్పు ఒక ఉపశమనం, ఒక ఊరట కలిగించే అంశంగా చెప్పుకోవాలి. భారతదేశం సైతం ఈ టారిఫ్లను పెంచి ఒకసారి 50% అని, తర్వాత 25% అని, చివరికి 18% ట్రేడ్ డీల్, ఇలా ఈ పెంపు అనేసరికి భారత్లో అనేక రంగాలు ఇబ్బందులకు గురయ్యాయి. ఇక్కడి నుంచి సేవా రంగం హైయెస్ట్
ఎక్స్పోర్ట్స్ అంటే ఐటీ ఎక్స్పోర్ట్స్ అన్నవి ఆ దేశానికి జరుగుతూ ఉంటాయి. సేవారంగం ప్రభావితమైంది, ఆక్వా రంగం, మన తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున అమెరికాకు ఎగుమతులు జరిగేవి, వాళ్ళు సైతం ప్రభావానికి గురయ్యారు. సో ఇప్పుడు వాళ్ళందరికీ కూడా ఒక ఊరట కలిగించిన తీర్పుగా మనం దీన్ని చూడవచ్చు. సో భారతదేశం ఈ తీర్పును ఖచ్చితంగా తనకు అడ్వాంటేజ్గానే మార్చుకుంటుంది. నిజానికి ఏకపక్షంగా ట్రంప్ తీసుకున్న నిర్ణయం, టారిఫ్, వెపన్ను చూపి బెదిరింపులు, వీటన్నిటి సమయంలో కూడా భారత ప్రభుత్వం చాలా సంయమనం పాటించింది, చాలా ఓపిక పట్టిందని చెప్పవచ్చు. చివరికి ఇప్పుడు ఈ సుప్రీంకోర్టు తీర్పు భారత్కి అలాగే ఇతర ప్రపంచ దేశాలకు కూడా ఉపశమనం కలిగించే వార్త కాబట్టి ఆ తీర్పును అనుసరించి ట్రేడ్ డీల్స్ని రివైజ్ చేసుకోవడం, రీసెట్ చేసుకోవడం మీదనే ఆయా దేశాలు కాన్సన్ట్రేట్ చేస్తాయి. అమెరికా ప్రయోజనాలు అంటూ ఏవైతే వాదోపవాదాల సమయంలో కూడా రిపబ్లికన్లు ఇదే మాట చెప్పుకుంటూ వచ్చారు. కానీ నిజానికి అమెరికా ప్రయోజనాల కోసమని చెప్పారు. అయితే అమెరికా ప్రయోజనాలకి విఘాతం కలిగించేలాగిన నిర్ణయాలు ఉన్నాయన్నది సుప్రీంకోర్టు గ్రహించింది. ఉదాహరణకు అక్కడి ఫార్మా రంగమే చూసుకుంటే భారత్ నుంచి ఫార్మా ఎగుమతులు పెద్ద ఎత్తున అమెరికాకి జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు టారిఫ్ పెంచడం వల్ల అక్కడ ఆయా మందులు, ఔషధాలు, ఇంజెక్షన్లు వాటి ఖరీదు కూడా చాలా ఎత్తున పెరిగిపోతుంది. అక్కడి సామాన్య పౌరులకు వాటిని కొనుగోలు చేసే భారం పెరిగిపోతుంది. సో ఈ రకంగా చూసుకుంటే అమెరికా ప్రయోజనాలకు అది విఘాతం కలిగించినట్టే. ఇదొక భారత్ నుంచి ఎగుమతి అయ్యే ఫార్మా విషయంలోనే ఇలా ఉందంటే మిగతా వస్తువుల విషయంలో కూడా అదే మాదిరిగా జరుగుతూ ఉంటుంది. కాబట్టి సుప్రీంకోర్టు వీటన్నిటిని పరిగణలోకి తీసుకుని తీర్పులు, వాదోపవాదాలన్నీ విన్న తర్వాత ఇది అమెరికన్ ప్రయోజనాలకు లాభం చేసేది కాదు, ప్రయోజనాలకు విఘాతం కలిగించేదే అనే అభిప్రాయపడింది కాబట్టే ఈ తీర్పునిచ్చింది. పైపెచ్చు ట్రంప్ అధికార పరిధిని కూడా ఈ వాదోపవాదాల సందర్భంగా పూర్తి స్థాయిలో విశ్లేషించింది. అధికార పరిధి దాటి వ్యవహరించారు, ఆయన పూర్తి ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకున్నారు. సాధారణంగా ఈ టారిఫ్ల్లో మార్పులు ఏవైనా చేయాలన్నా, ఆ ట్రేడ్ డీల్స్ ఏవైనా చేయాలన్నా వాటికి సంబంధించి అమెరికన్ చట్టసభల ఆమోదం కూడా కంపల్సరీ. కానీ అదేది లేకుండా ఉండడం కోసం అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించే ఒక చట్టాన్ని బేస్ చేసుకుని ఆయన ఈ నిర్ణయాలు తీసుకున్నారు. కానీ అమెరికాలో అత్యవసర పరిస్థితి ఏమి ఇప్పుడు లేదు, ఎటువంటి నేషనల్ ఎమర్జెన్సీ కండిషన్స్ అక్కడ లేనప్పుడు ఆయన ఈ చట్టాన్ని ఉపయోగించడం అనేది చెల్లుబాటు కాదు. కాబట్టే అమెరికన్ సుప్రీంకోర్టు ఆ రకమైన తీర్పునిచ్చింది. అది భారతదేశంతో సహా ప్రపంచంలోని అనేక దేశాలకు ఒక ఊరట కలిగించే వార్త అని చెప్పవచ్చు.